బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతోని ఏమంట ఎంట్రీ ఇస్తుండో గానీ ఇప్పుడు సౌత్ స్టేట్ లో మొత్తం ఇదే పెద్ద రచ్చ అయిపోయింది. ఏ ఊక సౌత్ అంతా ఎందుకు రచ్చ అవుతుంది? మా అంటే ఆంధ్రాల తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచిరని లొల్లు అవుతుందేమో కానీ సౌత్ స్టేట్లల్లా ఏం లొల్లు అవుతుంది అనే కదా. అయితే కళ్ళు పెద్దగా చేసుకొని ఇటు చూడుర్రి. హగరో ఏమైంది? పవన్ కళ్యాణ్ బ్యానర్లు గట్ల జింపి పాడైతురు అనే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా, వాళ్ళ భాషల పోస్టర్స్ లేవని చింపేస్తురు గంతే. ఆవు ఈయన నీకే ఇచ్చేంత్రం అనిపించిన గదే నిజం. కర్ణాటక రాష్ట్రంలో హరిహర వీరమల్లు సినిమా పోస్టర్లు కన్నడ భాషలో లేవని అక్కడోళ్ళు మొత్తం ఏడి కాడికి బ్యానర్లను సిరిగినిస్తారా తీరు చేసి పాడేసిర్రు. ఈడిట్లుంటే ఇగో గిటు దేకో. కానొచ్చిరా జనసేన సీనియర్ నేతలు బొలిశెట్టి సత్య, శివశంకరు, వీర మహిళలంతా ఏం చేస్తుర్రో. పవన్ కళ్యాణ్ సినిమాలు అందరు చూడాలని గ్రేటర్ వైజాగ్ లో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తుర్రు. ఒక్క తాననేమో పోస్టర్లు చింపుతుర్రు, ఇంకో తాననేమో బ్యానర్లు పట్టుకొని ప్రచారం చేస్తుర్రు. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమా కథ ఏమైతుందో ఎంత కలెక్షన్లు చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఏడ చూసినా సినిమా పంచాదులే గట్టిగా నడుస్తున్నాయి. సరే మనలో మన మాట జరసేపు ఇవన్నీ పక్కకు పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్మీ తెలిసినాక కూడా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఆహా, ఆయన సినిమా చూడాలని ప్రమోషన్ చేసే అవసరం ఉందా? టికెట్లు దొరికితే సాలరా అయ్యా అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే వీళ్ళు మాత్రం గిట్లా చేయబట్టే. ఎట్లాగో అది హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్లు ఏ లెవెల్లో వస్తాయో అందరికీ తెలిసిందే. అందులో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న ఫస్ట్ సినిమా చూసుకోర్రిగా కథ ఏ లెవెల్ ఉంటుందో. సినిమా రిలీజ్ అయినాక ఇంకా మంచిగా మాట్లాడుకుందాం తీయండి, అంతే కదా.